Good morning. MSET trigonometry PYQ. Okay. First question. Cos 10 degrees plus cos 80 degrees by sin 80 degrees minus sin 10 degrees. ఇది 2024లో పెట్టించాం. ఇక్కడ పైన చెక్ చేసుకుంటే cos c plus cos d 2 cos c plus d by 2 cos c minus d by 2 sin c minus sin d minus 2 sin c plus d by 2 sin c minus d by 2. ట్రిగ్నోమెట్రీ మీకు పీవైక్యూ మీరు స్ట్రాంగ్ అవ్వాలి అనుకుంటే ఓన్లీ బేసిక్ ఫార్ములాలు గ్రిప్ ఉండాలి. ఓకే, therefore 2 cos 10 plus 80 by 2 cos 10 minus 80 by 2 10 degrees. Okay, minus 2 sin 10 plus 80 by 2 sin 10 minus 80 by 2 అంటే ఇక్కడ వచ్చిన వాల్యూ 1/√2 cos 35. ఇక్కడ వచ్చిన వాల్యూ చూడండి, ఇక్కడ cos మైనస్ థీటా ప్లస్ cos థీటా సైన్ మైనస్ థీటా మైనస్ సైన్ థీటా మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అనమాట. ఇక్కడ మనకి ప్రతి కాన్సెప్ట్లోని ఫార్ములాలు వస్తున్నాయి, చెక్ చేసుకోండి. ప్లస్ cos థీటా అయింది, సైన్ మైనస్ థీటా వచ్చేసరికల్లా మైనస్ సైన్ థీటా అయింది. ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేసుకున్నాం. దేర్ఫోర్ 1/√2 క్యాన్సిల్. దేర్ఫోర్ కాస్ బై సైన్ అంటే కాట్ వచ్చింది, అంటే కాట్ 35 అంటే tan 55 degrees. నెక్స్ట్ క్వశ్చన్, సైన్ 21 degrees సైన్ 21 degrees కాస్ 9 degrees కాస్ 84 degrees కాస్ 6 degrees. ఫార్ములా చూడండి, దీన్ని 2తో డివైడ్ చేసి 2తో మల్టిప్లై చేశాను. ఓకే, ఇక్కడ సైన్ ఈ వాల్యూ చూసుకుంటే సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి అంటే 2 sin a కాస్ బి, సైన్ 2a అంటే 2 sin a కాస్ a. ఈ ఫార్ములాని ఇక్కడ మనం అప్లై చేసుకున్నాం. కాస్ 84ని కాస్ 90 - 6 అంటే సైన్ 6 కింద రాసుకున్నాను. ఇది 2 sin a కాస్ a ఫార్ములాలో ఉంది, 2 sin a కాస్ a ఫార్ములాలో ఉంది. ఇది 2 sin a కాస్ b, 2 sin a కాస్ b అంటే సైన్ a ప్లస్ b అంటే 21 + 9 30 degrees, సైన్ a మైనస్ b 21 - 9 12 degrees. దేర్ఫోర్ 1/2 ఇంటూ సైన్ 30 అంటే 1/2 ప్లస్ సైన్ 12 degrees మైనస్ సైన్ 12 degrees. ఈ రెండు క్యాన్సిల్. 1/2 ఇంటూ 1/2 1/4 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ కాస్ 5/12 degrees డైరెక్ట్ వాల్యూ రాసేసుకోండి. నెక్స్ట్ కాస్ పవర్ 4 π/24 సైన్ పవర్ 4 π/24. దీన్ని కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ కింద రాసుకున్నాను, అంటే కాస్ 2a. అసలు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏకి ఎన్ని ఫార్ములా చెక్ చేసుకోండి. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ 2a. దీనికి ఇంకే ఫార్ములాలు ఉన్నాయండి, 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఇంకా 1 - 2 సైన్ స్క్వేర్ ఏ అండ్ 1 - tan స్క్వేర్ ఏ బై 1 + tan స్క్వేర్ ఏ. 4 ఫార్ములాలు ఉన్నాయి. ఈ 4 ఫార్ములాలో ఇక్కడ మనకి ఏది ఇంపార్టెంటో, ఏది అప్లై చేస్తే ఆన్సర్ వస్తుందో చెక్ చేసుకొని యూస్ చేసుకోవాలి. ఇదే అప్లికేషన్ పార్ట్ అనమాట. దేర్ ఫోర్ ఇక్కడ దీన్ని కాస్ స్క్వేర్ π/4 π/24 హోల్ స్క్వేర్ సైన్ స్క్వేర్ π/24 హోల్ స్క్వేర్ కింద రాసుకుంటే కాస్ 2a కాస్ 2 ఇంటూ π/12 24. దేర్ ఫోర్ కాస్ π/12 వచ్చింది. కాస్ π/12 అంటే √2 + √6/4. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ కాస్ 7 π/12. ట్రిగ్నోమెట్రీ ఓన్లీ బేస్డ్ ఆన్ ఫార్ములా మీద చాలా సమస్యలు ఆధారపడి ఉంటాయి. ఓకే, కాస్ 7 π/12 అంటే కాస్ π/12 ప్లస్ π/2 కాస్ 90 + θ అంటే సైన్ కదండి. దేర్ ఫోర్ సైన్ π/12 √2 - √6/4. ఈ వాల్యూస్ అన్నీ మీరు ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ మన పాత వీడియోలో మనం అన్ని వాల్యూస్ రాసి పెట్టాం. ఓకే, నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ సైన్ θ ప్లస్ సైన్ 3θ బై కాస్ θ ప్లస్ కాస్ 3θ. ఇది తెలంగాణ సెట్లో 23లో పడింది. ఇక్కడ సైన్ 3θ ఫార్ములా రాయాలి. సైన్ 3θ ఫార్ములా ఏంటండి, 3 sin θ మైనస్ సైన్ క్యూబ్ θ, 3 sin θ మైనస్ 4 sin క్యూబ్ θ. ఈ ఫార్ములా మీరు అప్లై చేయండి. 4 sin క్యూబ్ θ కాస్ 3θ అంటే 4 cos క్యూబ్ θ మైనస్ 3 cos θ. దేర్ ఫోర్ 4 కామన్ తీసుకున్నాను. దేర్ ఫోర్ 4 కామన్ తీసుకుంటే 4 sin θ కామన్ తీస్తే 1 - sin స్క్వేర్ θ. డినామినేటర్లో 2 cos θ కామన్ తీస్తే 2 cos స్క్వేర్ θ మైనస్ 1. ఆల్రెడీ ఇక్కడ మనం కాస్ 2θకి ఇంకో ఫార్ములా రాసాను చూడండి, 2 cos స్క్వేర్ ఏ మైనస్ 1 అంటే ఇక్కడ డినామినేటర్లో 2 cos స్క్వేర్ θ మైనస్ 1. ఇది కాస్ 2θ. 1 - sin స్క్వేర్ θ కాస్ స్క్వేర్ θ. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి. ఓకే, న్యూమరేటర్లో ఏముందండి, 2 sin θ కాస్ θ అంటే సైన్ 2θ వచ్చింది. ఇక్కడ కాస్ 2θ ఉంది. దేర్ ఫోర్ ఆన్సర్ సైన్ బై కాస్ tan వచ్చింది. ఇక్కడ ఇంకొక ఫార్ములా సైన్ 2θ ఈజ్ ఈక్వల్ టు 2 sin θ కాస్ θ. ఓకే, నెక్స్ట్ 2 tan స్క్వేర్ θ మైనస్ 4 secant θ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ 2 secant θ. మొత్తం ఫంక్షన్ అంతటిని మీరు సీకెంట్లోకి మార్చేసుకోండి. ఓకే, మనకు సీకెంట్ అడిగాడు కాబట్టి sec² - tan² = 1. దేర్ ఫోర్ tan² అంటే ఏమిటండి, sec² - 1
దేర్ ఫోర్ మొత్తం అంతా సీకెంట్లో మార్చాం. ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉంది. దేర్ ఫోర్ రూట్స్ ఆర్ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a. ఈ ఫార్ములా అప్లై చేసుకుంటే సీకెంట్ ఇటా ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2/2. వాడేం అడుగుతున్నాడు, 2 సీకెంట్ ఇటా అడుగుతున్నాడు. అంటే దేర్ ఫోర్ 2 క్యాన్సిల్ కాబట్టి 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2 వచ్చింది. నెక్స్ట్ సైన్ హైపర్బోలిక్ సైన్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ 12/5 అయితే ఈ వాల్యూ అడుగుతున్నాడు. ఇది తెలంగాణలో 2024లో పడింది. సైన్ హెచ్ఎక్స్ ఫార్ములా e⁻x మైనస్ e⁻x/2 12/5. e⁻x ని 1/e⁻x కింద రాసుకున్నాను. ఈ 2 ఇక్కడికి పంపించాను. e⁻x మైనస్ 1/e⁻x ఈజ్ ఈక్వల్ 24/5. e⁻xని t అనుకోండి. అంటే e⁻x హోల్ స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 24e⁻x/5. ఓకే, మొత్తం అంతట్లో ఈ 5t² మైనస్ 24t మైనస్ 5 = 0. దీనికి 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి t+1, ఇంకోటి t-5. అంటే మల్టిప్లై చేస్తే 25 సమ్ చేసి 24 రావాలి. ఓకే, అంటే 5 5 కదా 25. ఓకే, 25 therefore t+1 into t-5 is equal to 0. Therefore t is equal to 5. e⁻x is equal to 5. e⁻3x is equal to 5 cube, that is equal to 125 is the answer. Okay na? నెక్స్ట్ ఒకవేళ మీకు ఇక్కడ ఏం డౌట్ అనిపిస్తే దీన్ని ఎక్స్పాండ్ చేసుకుని రాసుకోండి. 5t² మైనస్ 25t ప్లస్ t మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. 5t కామన్ తీసుకున్నారు. 5t కామన్ తీసుకుంటే t మైనస్ 1 t మైనస్ 5 ప్లస్ 1 కామన్ తీసుకున్నారు t మైనస్ 5 అంటే ఇక్కడ 5t ప్లస్ 1 అండి. దేర్ఫోర్ 5t ప్లస్ 1 అంటే t ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/5 ఇదనమాట. Therefore t is equal to minus 1/5 అనేది నాట్ పాసిబుల్. Therefore the answer t is equal to 5 మాత్రమే అవుతుంది. e⁻x is equal to 5. Therefore e⁻3x is equal to 125 అంటే 5 cube, that is equal to 125. నెక్స్ట్ cos h log 4 అన్నాడు. cos hx అంటే e⁻x ప్లస్ e⁻x/2 ఫార్ములా. e⁻log 4 ఇక్కడ ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ బేస్లో e ఉంది, ఇక్కడ బేస్లో e ఉంది. అంటే e⁻log బేస్ అంటే వాల్యూ ఏముండదు కాబట్టి 4 plus 1/4/2, that is equal to 17/8 is the answer. Next, tan hx is equal to secant hy is equal to 3/5 and e⁻x plus y is an integer, then find the value. Tan hx formula రాసుకోండి. e⁻x minus e⁻x/e⁻x plus e⁻x is equal to 3/5. secant hy ఫార్ములా ఇక్కడ రాసుకున్నాను. 2 into e⁻y/e⁻2y plus 1 is equal to 3/5. దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ మొత్తం అంతా సింప్లిఫై చేసి క్రాస్ మల్టిప్లై చేసుకున్నాను. 5 into e⁻2x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ 3 into e⁻2x ప్లస్ 3 అంటే e⁻x వాల్యూ 2 వచ్చింది. ఇక్కడ e⁻y వాల్యూ 3 వచ్చింది. e⁻x ప్లస్ 5 అంటే e⁻x into e⁻y 2 into 3 దట్ ఈస్ ఈక్వల్ 6 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సమ్ ద పీరియడ్ ఆఫ్ ది ఫంక్షన్. పీరియడ్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా మీరు చెక్ చేసుకోండి. కాస్ ఇచ్చాడు. కాస్ తాలూకు పీరియడ్ అంతా 2π/a. కాస్ ax ప్లస్ b దీని తాలూకు పీరియడ్ ఎంత అండి 2π/mod a. సైను సేమే 2π/mod a. tan అంటే π/mod a. దేర్ఫోర్ ఇక్కడ ఎక్స్ ముందు ఎంత అయితే ఉందో అది డినామినేటర్లో రాయాలండి 2π/3. ఇక్కడ ఎక్స్ ముందు ఎంత ఉంది 2 ఉంది అంటే π/2. ఇక్కడ సైన్ ముందు ఎక్స్ ముందు ఎంత ఉంది 5 2π/5. ఈ మూడింటికి ఎల్సిఎం తీసుకోండి. 2π/3 π/2 2π/5 ఎల్సిఎం k ఈజ్ ఈక్వల్ 2π/2π. ఇక్కడ వాడు ఏం అడుగుతున్నాడు మనకి tan k అడుగుతున్నాడు. దేర్ఫోర్ tan k అడుగుతున్నాడు. దేర్ఫోర్ tan k/3 అంటే 2π/3 దట్ ఈస్ ఈక్వల్ టు √3 ఇస్ ద ఆన్సర్. మైనస్ √3 ఇస్ ద ఆన్సర్. ఓకే, ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ k ఇచ్చాడు. దేర్ఫోర్ tan k/3 అడుగుతున్నాడు. tan k/3 అడుగుతున్నాడు. ఇది k/3 అండి. tan k/3 అడుగుతున్నాడు. దేర్ఫోర్ tan k/3 tan 2/3 దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ √3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇఫ్ ద పీరియడ్ ఆఫ్ ది ఫంక్షన్ ఇచ్చాడు. tan 5x అంటే π/5 cos x 2π/3 అంటే ఇక్కడ చూడండి ఎక్స్ ముందు ఎంత ఉంది 5 అంటే π/5 అంటే tan పీరియడ్ అంతా π/mod a, cos పీరియడ్ 2π/mod a అంటే 2π/3 వచ్చింది. ఇక్కడ 2π/6 వచ్చింది. వీటన్నిటికీ పీరియడ్ సర్కిల్ 2π దట్ ఈస్ ఈక్వల్ టు ఆల్ఫా ఇచ్చాడు. వాడు ఇక్కడ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు α/8 అడుగుతున్నాడు అంటే 2π/8 అడుగుతున్నాడు అంటే π/4. α/8 ఈజ్ ఈక్వల్ టు π/4. ఓకే, α/8 ఈజ్ ఈక్వల్ టు π/4. ఈ క్వశ్చన్లో f ఆఫ్ α/8 అడుగుతున్నాడు అంటే ఈ మొత్తం ఫంక్షన్లో α/8 అంటే tan 5π/4 cos 3π/4 sin 3π/2 సింప్లిఫై చేస్తే 1/√2 ఇస్ ద ఆన్సర్.
నెక్స్ట్ ఇఫ్ టీటా ఈజ్ అన్ acute యాంగిల్ కాస్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే అండ్ సైన్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టాన్ టీటా దెన్ సైన్ టీటా ఎంత అని అడుగుతున్నాడు. మన దగ్గర ఫార్ములా ఉంది కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సైన్ ఇక్కడ చెక్ చేసుకుంటే సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఈ వాల్యూ తీసుకొచ్చాను. ఓకే, సైన్ హెచ్ఎక్స్ అంటే ఇక్కడ ఆల్రెడీ కాస్ హెచ్ఎక్స్ వాల్యూ కే అన్నాడు కాబట్టి రూట్ కే స్క్వేర్ మైనస్ 1, tan theta ఈజ్ ఈక్వల్ టు రూట్ కే స్క్వేర్ మైనస్ 1, సైన్ theta ఈజ్ ఈక్వల్ టు రూట్ సైన్ theta అంటే ఇక్కడ రూట్ కే స్క్వేర్ మైనస్ 1/k అనమాట. ఇక్కడ అడుగుతుంది ఈ వాల్యూ. నెక్స్ట్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఇన్ -1 పై కామా పై విచ్ సాటిస్ఫై ద ఈక్వేషన్. 8 పవర్ ఇచ్చాడు, ఇక్కడ సో ఆన్ ఇన్ఫినిటీ ఇచ్చాడు. మన జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఎస్ ఇన్ఫినిటీ అనే ఫార్ములా ఉంది. ఎస్ ఇన్ఫినిటీ ఫార్ములా ఏంటి? 1/1 మైనస్ a/1 మైనస్ ఆర్, a/1 మైనస్ ఆర్. ఇక్కడ చెక్ చేసుకుంటే ఎస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు a/1 మైనస్, ఇక్కడ ఫార్ములా ఉంది చూడండి, a/1 మైనస్ ఆర్. ఫస్ట్ లెటర్ వచ్చేసరికల్లా ఏ అండి, ఆర్ అంటే కామన్ రేషియో, ఈ రెండుకి కామన్ రేషియో ఎంత? కాస్ స్క్వేర్ ఎక్స్. దేర్ ఫోర్ ఇక్కడ 8ని 2 క్యూబ్ కింద రాసుకుని 1/, ఏ అంటే ఎంత? 1/1 మైనస్ ఆర్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ 2/6. దేర్ ఫోర్ 3/1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 అండి, ఎందుకంటే వెన్ ద బేసిస్ ఆర్ సేమ్ ఇక్కడ ఆ రెండు ఈక్వల్ చేసుకుంటున్నాం. దేర్ ఫోర్ 3/1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 6 అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 వచ్చింది. ఎక్కడ అవుతుందండి 1/2 వాల్యూలు ప్లస్ ఆర్ మైనస్ π/4 ఈ వాల్యూ. నెక్స్ట్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ది ఫంక్షన్ ఇచ్చాడు, ఇది ఏపీ 2024లో పడింది. ఇక్కడ ఎక్స్ ఎంత అడుగుతున్నాడు, tan x ప్లస్ tan 2x ఈజ్ ఈక్వల్ tan 3x. ఇది ఏ ఫార్ములా ఉంది? tan a ప్లస్ tan b ఫార్ములాలో ఉంది. tan a ప్లస్ tan b ఫార్ములా ఏంటి? tan a ప్లస్ b ఫార్ములా tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b ఫార్ములా. దేర్ ఫోర్ tan x ప్లస్ tan 2x బై 1 మైనస్ వచ్చింది. క్రాస్ మల్టిప్లై చేయండి, క్రాస్ మల్టిప్లై చేసుకుంటే tan x tan 2x tan 3x వచ్చింది, tan 3x. ఈ tan 3x ఇటు తీసుకుంటారండి, tan x ప్లస్ tan 2x మైనస్ tan 3x ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ వచ్చింది. ఆల్రెడీ ఈ ఫంక్షన్లో ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు? 0 ఇచ్చాడు. దేర్ ఫోర్ ఈ వాల్యూ 0 అయిపోయింది. ఇక్కడ 0 అవుతుందంటే ఫంక్షన్ ఏమంటే x ఈజ్ ఈక్వల్ టు nπ అవుతుంది, ఆర్ x ఈజ్ ఈక్వల్ టు nπ/3. దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ ఆర్ మైనస్ π/3 ఆర్ x ఈజ్ ఈక్వల్ టు nπ. నెక్స్ట్ ద జనరల్ సొల్యూషన్. ఇటువంటి ఫంక్షన్ మీకు ఎప్పుడైనా ఇచ్చినప్పుడు మొత్తం ఫంక్షన్ అంతటిని సైన్లో కానీ కాసుల్లో కానీ మార్చుకోండి. ఆల్రెడీ ఇక్కడ సైన్ స్క్వేర్ ఇచ్చాడు, ఇక్కడ సైన్ ఇచ్చాడు, అంటే ఈ కాస్ స్క్వేర్ టీటాని 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా కింద రాసుకోండి. సైన్ స్క్వేర్ టీటా 3 మైనస్ 3 సైన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 సైన్ టీటా. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మీకు 2 సైన్ స్క్వేర్ టీటా ప్లస్ 6 సైన్, ఇక్కడ చూడండి 2 సైన్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ టీటా మైనస్ 3 ఈక్వల్ టు 0. మల్టిప్లై చేస్తే 6 రావాలి, -6 రావాలి, సమ్ చేస్తే 5 రావాలి. 6 1 జా 2 సైన్ స్క్వేర్ టీటా ప్లస్ 6 సైన్ టీటా మైనస్ సైన్ టీటా మైనస్ 3. కామన్ తీసుకుంటే సైన్ టీటా ప్లస్ 3 ఈక్వల్ టు 0 వచ్చింది, 2 సైన్ టీటా మైనస్ 1 ఈక్వల్ టు 0 వచ్చింది. సైన్ టీటా అనేది నాట్ ఈక్వల్ టు -3 కదండి, దేర్ ఫోర్ ఇది నాట్ పాసిబుల్ అనమాట. దేర్ ఫోర్ 2 సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1, సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. దేర్ ఫోర్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు sin π/6. ఫార్ములా ఏంటి? టీటా ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ మైనస్ 1/n ఇంటూ ఆల్ఫా, అంటే ఆల్ఫా ఇక్కడ ఎంత? ఆల్ఫా టీటా అంటే π/6. నెక్స్ట్ 1 ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ సైన్ క్యూబ్ ఎక్స్ సో ఆన్ ఇన్ఫినిటీ ఇచ్చాడు. చాలా సింపుల్, ఇందాకలో మనం మాట్లాడుకున్న ఎస్ ఇన్ఫినిటీ ఫార్ములా. ఎస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు a/1 మైనస్ ఆర్, ఇది జీపీలో ఉంది జామెట్రిక్ ప్రోగ్రెషన్లో. ఫస్ట్ ఏ అంటే 1/1 మైనస్ ఆర్. ఆర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ sin x బై 1 sin x, sin స్క్వేర్ ఎక్స్ బై sin x. దేర్ ఫోర్ ఇది ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 2√3. ఇలా ఇచ్చినప్పుడు ఈ వాల్యూని రివర్స్ చేసుకుంటే 1 మైనస్ సైన్ ఎక్స్ వచ్చింది, ఎందుకంటే క్వశ్చన్లో వాడు ఏమడుగుతున్నాడు అంటే ఎక్స్ అడుగుతున్నాడు. దేర్ ఫోర్ 1 మైనస్ సైన్ ఎక్స్ ఇలా రాసినప్పుడు ఇది రివర్స్ 1/4 ప్లస్ 2√3. దీన్ని రేషనలైజ్ చేయండి. రేషనలైజ్ చేయడం అంటే 4 ప్లస్ 2, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ తోటి న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. అంటే 1 మైనస్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 2√3 బై ఇది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫామ్లో ఉంది. అంటే దేర్ ఫోర్ 4 స్క్వేర్ అంటే 16 మైనస్ 2√3 హోల్ స్క్వేర్ 4 3 జా 12. దేర్ ఫోర్ 1 మైనస్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 2√3/4. సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ వాల్యూ సింప్లిఫై చేసుకుంటే √3/2 వచ్చింది. ఎప్పుడు అవుతుందండి? π/3 దగ్గర, 2π/3 దగ్గర. నెక్స్ట్ 3 sin పవర్ 4x ప్లస్ 2 cos పవర్ 4x ఈజ్ ఈక్వల్ 6/5 అండ్ tan 2x అంత అన్నాడు. మొత్తం ఫంక్షన్ అంతటిని ఒకే దాంట్లో మార్చండి, సైన్లో మార్చండి. 3 sin పవర్ 4x 2 ఇంటూ
కాస్ పవర్ 4xని కాస్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ కింద రాసుకున్నాను. కాస్ పవర్ 4xని కాస్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ కింద రాసుకున్నాను. కాస్ స్క్వేర్ ఎక్స్ని 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ కింద రాసుకున్నాను. సింప్లిఫై చేసుకుంటే మనకి ఈ వాల్యూ వచ్చింది. సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a. దేర్ఫోర్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2/5 వచ్చింది. దీని ప్రకారంగా కాస్ స్క్వేర్ ఎక్స్ 3/5 వచ్చింది. మన దగ్గర ఫార్ములా సైన్ 2x అంటే 2 sin x cos x, కాస్ 2x అంటే 2 cos స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. వాడు ఏమడుతున్నాడు క్వశ్చన్లో tan 2x అడుగుతున్నాడు. ఇప్పుడు సైన్ 2x అంటే మన దగ్గర కాస్ స్క్వేర్ ఎక్స్ వచ్చింది, సైన్ స్క్వేర్ ఎక్స్ వచ్చింది. దీని ప్రకారంగా సైన్ ఎక్స్ వస్తుంది రూట్ 2/5, కాస్ ఎక్స్ వస్తుంది రూట్ 3/5. దేర్ఫోర్ సైన్ 2x ఫైండ్ అవుట్ చేశాను. 2 sin x cos x, కాస్ 2x ని 2 cos స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. దేర్ఫోర్ tan 2x ఈజ్ ఈక్వల్ టు 2√6. ఓకే, నెక్స్ట్ సైన్ 5x ప్లస్ పై బై 4 ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ x ఈజ్ ఈక్వల్ టు సైన్ 5x ప్లస్ పై బై 4 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇది 0, nx ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఈ వాల్యూ 0 అయింది కాబట్టి ఇది n పై, థీటా ఈజ్ ఈక్వల్ టు n పై. దేర్ఫోర్ దీంట్లోంచి x ఫైండ్ అవుట్ చేశాను. అంటే ఇక్కడ 5x ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నేను నెక్స్ట్ స్టెప్ రాస్తున్నాను, 5x ఈజ్ ఈక్వల్ టు n పై మైనస్ పై బై 4. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 1/5 ఇంటూ n పై మైనస్ పై బై 4 ఈ వాల్యూ. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు n పై బై 5 పై బై మైనస్ పై బై 20. నెక్స్ట్ సైన్ 22.5 degrees డైరెక్ట్ వాల్యూ అండి. సైన్ 22.5 వాల్యూ ఇక్కడ డైరెక్ట్గా రాసేసుకోండి. ఈ వాల్యూ గుర్తుపెట్టుకుంటే ఓకే, లేదు అంటే ప్రూఫ్ కావాలంటే సైన్ స్క్వేర్ a/2, ఇది 2 times ఇచ్చాడండి, 2 times ఇచ్చాడు. సైన్ స్క్వేర్ a/2 అంటే 1 మైనస్ కాస్ a/2, ఏ అనేది 45 degrees. దేర్ఫోర్ 1 మైనస్ 45/2 అంటే 1 మైనస్ 1/√2/2, √2 మైనస్ 1/2√2 వచ్చింది. కానీ నీకు కావాల్సిన ఏంటి, సైన్ 22.5. దేర్ఫోర్ రూట్లో పెట్టేసుకుంటే ఈ వాల్యూ. ఇక్కడ కింద పైన √2తో డివైడ్ అండ్ మల్టిప్లై చేశారు, √2 తోటి డివైడ్ అండ్ మల్టిప్లై చేశారు. దేర్ఫోర్ ఈ వాల్యూ వచ్చింది మీకు. 2 మైనస్ ఇక్కడ చూడండి ఒకసారి, √2తో డివైడ్ అండ్ మల్టిప్లై చేశారు, √2 తోటి డివైడ్ అండ్ మల్టిప్లై. దేర్ఫోర్ ఈ వాల్యూ. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.